జన్యుపరమైన కారణాలు ఉన్నప్పుడు వాటిని డయాగ్నోస్ చేయడం కష్టమైనప్పుడు లైక్ పేషెంట్ విల్ తనుకుంటే ఇందాక మీరే చెప్పారు నేను ఏమీ చేయను, నేను ఆల్కహాల్ తీసుకొని నేను వెజిటేరియన్గా ఉంటాను, నాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి. సో ఆ మెంటల్ స్టేజ్లో ఇంకా కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు హౌ డూ యూ యాక్చువల్లీ టాక్ టు దట్ పర్సన్? ముందు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్లా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అసలు మామూలుగా డాక్టర్కి వెళ్తే పేషెంట్ వస్తే నవ్వుతూ మాట్లాడతారు, ఏదో పెయిన్ ఉంటుంది, కిడ్నీలో స్టోన్ ఉంటుంది, లేకపోతే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉంటుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ జ్వరం వచ్చింది డాక్టర్ గారు అంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మాకు మిగతా డాక్టర్లకి తేడా ఏంటంటే నేను పేషెంట్ చూడటానికి ఆ ఫ్యామిలీ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే అందరు ఇలా కోపంగా చూస్తుంటారు. కోపం కాదు పాపం, బాధ. ఆ పేరు వినగానే వారి ఫ్యామిలీలో అంత కమోషన్ క్రియేట్ చేస్తుంది ఆ వర్డ్. ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. అందరూ రూమ్లో 4-5 వచ్చేస్తారు పాపం ఆ పేరు వినగానే. 8 మంది వచ్చేస్తారు. కొంతమంది అయితే ముందు రోజే వస్తారు. నేను మా నాన్నగారిని తీసుకొస్తున్నాను, ఆయనకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ అని చెప్పకూడదు, ముందే వస్తారు. ఆ తర్వాత కూడా పేషెంట్ వెనకాల కూర్చొని చెప్పొద్దు అంటుంటారు. అంత ప్యానిక్ క్రియేట్ చేస్తుంది వర్డ్ ఫ్యామిలీలో. సో చాలా కష్టం వాళ్ళతో మాట్లాడటం. వాళ్ళని మనం చాలా కేర్ఫుల్గా, వాళ్ళలో ఇంకొక గిల్ట్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. క్యాన్సర్ స్టేజ్ అప్పటికి చాలామంది తెలుసుకొని మన దగ్గరికి వస్తారు. 3వ స్టేజో 4వ స్టేజో అంటాం. అయ్యో నాన్నగారిని ముందుగా తీసుకురాలేకపోయామా అన్న గిల్ట్ ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉంటుంది. సో క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మీరు చూశారు, ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో ప్రాణం కోల్పోయారు. మనోహర్ పారికర్జీ, అరుణ్ జైట్లీజీ. అరుణ్ జైట్లీజీ వాజ్ గోయింగ్ టు హాస్పిటల్ ఫర్ డయాలసిస్ ట్వైస్ ఎ వీక్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. వెంటనే క్యాన్సర్ కనుక్కున్నారు. అది 4th స్టేజ్. 8 నెలల కాలంలో ఆయన కాలం చేశారు. చూడండి, రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, వారానికి 2 రోజులు, రోజు డాక్టర్ని కలుస్తున్నారు, అయినా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మనోహర్ పారికర్జీ, యూనియన్ మినిస్టర్ అనంత కుమార్జీ, చాలామంది. అది శరీరంలో పెరుగుతూ ఉంటుంది, మనకి ఎటువంటి సిమ్టమ్ కలగజేయదు. అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. రైట్. అయ్యో తప్పు చేసామా, అయ్యో ముందే రాలేదా అని ఫీల్ అవుతుంటారు. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది మనం వింటూ వచ్చాం. కానీ ఇక్కడ ప్రివెన్షనే లేదు. ప్రివెన్షనే కాదండి, ఇంకొకటి అడుగుతుంటారు చాలామంది అటెండర్స్, నేను ఏదైనా టెస్ట్ చేయించుకున్నా డాక్టర్ గారు, హోల్ బాడీ చెక్ చేయించేసుకున్నా, నాకు క్యాన్సర్ ఏమైనా వస్తుందో లేదో తెలుసుకోవచ్చా, ఆల్రెడీ వచ్చిందా లేదో తెలుసుకోవచ్చా? దేర్ ఆర్ నో టెస్ట్. ఇవాళ ఎండోస్కోపీ చేయించుకోవచ్చు, ఇవాళ హోల్ బాడీ పెట్ స్కాన్ చేయించుకోవచ్చు, నార్మల్గా ఉండొచ్చు, 3 నెలల తర్వాత క్యాన్సర్ రావచ్చు. సో అందుకని క్యాన్సర్కి మనం ప్రివెన్షన్ అంటే నేను ఇంతకుముందు చెప్పిందే, హెల్దీ బ్యాలెన్స్ డైటు, రెగ్యులర్ ఎక్సర్సైజు, న్యూట్రిషను, దురలవాట్లకు దూరంగా ఉంటాం. కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ముందుగానే, ఇప్పుడు నేను ఉదాహరణకి నా వయసు 54, ముందుగానే 6 నెలలకు ఒకసారి లిపిడ్ ఫంక్షన్, ఆ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటాను, సంవత్సరానికి ఒకసారి స్ట్రెస్ ఏమో ట్రెడ్మిల్లో చేస్తుంటాను, నా హార్ట్ బాగుందో లేదో తెలుసుకుంటాను, ప్రివెంటివ్ కార్డియాలజిస్ట్ సలహా తీసుకొని నా మాడిఫికేషన్ టు మై డైట్, అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండొచ్చు. క్యాన్సర్కి అలాంటివి ఏమి లేవు. దట్ ఈస్ బిగ్గెస్ట్. కానీ 2 క్యాన్సర్స్కి ఉన్నాయి. ఓకే. ఒకటి స్త్రీలలో అత్యధికంగా కనబడే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. దీనికి ప్రైమరీ ప్రివెన్షను, సెకండరీ ప్రివెన్షన్ ఉంది. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా అసలు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సరు గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, లేదా దాన్నే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. దీన్ని అసలు రాకుండా చేసుకోవచ్చు. మనం ఎలాగైతే స్మాల్ పాక్స్ని, పోలియోని ఎరాడికేట్ చేసామో వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా, దీన్ని కూడా అలా మనం ఎరాడికేట్ చేసే అవకాశం ఉంది. 10-12 ఏళ్ళు రాగానే మన ఆడపిల్లలందరికీ ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ చేసే బదులు అంతకన్నా తక్కువ ఖరీదైన ఈ వ్యాక్సిన్ని గిఫ్ట్ చేస్తే పూర్తిగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మన 40 ఏళ్ళు 45 ఉన్న స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి వ్యాక్సిన్ 45 దాటేశారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ లేడీ డాక్టర్ గారిని కలిసి వారితో క్లినికల్ ఎగ్జామినేషను, పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు, ప్రివెంట్ చేయవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, అది కూడా కామన్గా చూస్తున్నాము. వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి, రాకుండా చేయడానికి మార్గం లేదు, కానీ అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వారికిగా వారు వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం. కుడి చేత్తో ఎడమ బ్రెస్ట్ని, ఎడమ చేత్తో కుడి బ్రెస్ట్ని నెలకు ఒకసారి, పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత, అప్పుడు బ్రెస్ట్ మోస్ట్ సప్పులుగా ఉంటాయి. రెగ్యులర్గా స్నానం చేస్తున్నప్పుడు చేయి పైకి పెట్టుకొని ఇలా లంప్స్ ఉన్నాయా లేవా రెగ్యులర్గా చూసుకోవటం ద్వారా
వారిలో బ్రెస్ట్లో వచ్చే చిన్న మార్పును కూడా ముందుగా గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మ్యామోగ్రఫీ మీద చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకుంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందా డాక్టర్ అని కూడా అడుగుతూ ఉంటారు. లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్, ముఖ్యంగా 3D డిజిటల్ మ్యామోగ్రఫీలో రేడియేషన్ డోస్ టు ద బ్రెస్ట్ ఈజ్ వెరీ మినిమల్. 2 mm లంప్ కూడా ఐడెంటిఫై చేస్తాము. చాలా డిబేట్స్ ఉన్నప్పటికీ కూడా 40 తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి, 50 తర్వాత సంవత్సరానికి ఒకసారి, 65 వరకు మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. రైట్. సో వీటికి ఒక రకమైన స్క్రీనింగ్ ఉంది. అలాగే పురుషుల్లో ఏ క్యాన్సర్కి స్క్రీనింగ్ లేదు ఎక్సెప్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇండియాలో కొంచెం రేర్గా చూస్తుంటాము అండ్ కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్. 50 దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. రైట్. సో యంగ్స్టర్స్లో వచ్చే అది ఛాన్స్ యంగ్స్టర్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. వారిలో స్క్రీనింగ్ టెక్నిక్స్ ఏమీ అవైలబుల్గా లేవు. Like and subscribe Eagle Health and Beauty.